నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలారా, నా చేతులు ఏమీ లేదు, నేను అధికారం లేను, నా పార్టీ లేదు, ఇంకా 3 ఏళ్ల దాకా నన్ను ఏమీ అడగద్దని చెప్పే వ్యక్తి మల్లారెడ్డి గారు. నేను మల్లారెడ్డి గారి పార్టీని అడుగుతున్నా, నీ మనుషులు ఇక్కడ పోటీ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వచ్చారు. వాళ్ళు రేపు గెలుస్తారు. సపోజ్ ఇలా ఆశీర్వాదం గెలిచిన అనుకో, ₹1 పని చేస్తారా? మల్లారెడ్డి గారే నా గవర్నమెంట్ లేదు, నేను ₹1 చేయలేనని చెప్తున్న మల్లారెడ్డి గారు పెట్టిన పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఆయన ₹1 పని చేస్తారా? 5 రూపాయల బిల్ల పనిచేయడు. ఆయన ఒకటే అంటాడు, అరే నేనేం చేస్తానా, నా అధికారం లేదు, అక్కడ రేవంత్ రెడ్డి సర్కారు లేదు, కాంగ్రెస్ పార్టీది, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు తప్ప ₹1 పనిచేయడు. మరి చేతిలో ఏమీ లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా? ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామా? మొన్న మీరు గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంతో ఇంతో ఏదైనా పని ఉంటే చేసి పెట్టే బిడ్డకు ఆయన మద్దతు ఇచ్చినటువంటి పార్టీ బిడ్డలకు ఓటేద్దామా తేల్చుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాడని మీరు ఆలోచించుకోండి. ఇవాళ మా వాళ్ళకు డబ్బులు లేకపోవచ్చు, మా వాళ్ళు డబ్బులు నమ్ముకున్నాడు కాదు, మా వాళ్ళు ప్రజలు నమ్ముకున్నాడు, మా వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్నాడు, మా వాళ్ళు శ్రమ నమ్ముకున్నోళ్ళు. పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి, పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు. మీరు గెలిపిస్తే అధికారం నెత్తికెక్కే బిడ్డలాగా ఉండరు, నోట్లో నాలుకలెక్క ఉండే బిడ్డలాగా ఉంచే బాధ్యత నాది. నేను నన్ను చూస్తాను 25 ఏళ్ళుగా, సంవత్సరం నెలవుతాను. ఎక్కడ ఈ ప్రభుత్వాలు ప్రజల్ని వేధిస్తే గక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఇవాళ మోహన్ రెడ్డి గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, నరేంద్ర గారు కానీ ఇవాళ తెలంగాణ పల్లెల్లో పొట్ట చేత పట్టుకొని ఈ పట్టణానికి వస్తే 60 గజాల భూమి 50 గజాల భూమి కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నాడు. మీకు తెలియదా? జవాన్ నగర్, వాజ్పేయి నగర్, బద్దం బాలరెడ్డి నగర్, టైగర్ నరేంద్ర నగర్, భగత్ సింగ్ నగర్, ఇలా హైదరాబాద్ లో ఇట్లాంటి బస్తీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అన్నాడు. కొట్లాడి పేదలకు 50 గజాల జాగిచ్చి ఇల్లు కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం హైడ్రా తెచ్చిన తర్వాత ఇది చెరువు పక్క పడుతున్నది, ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది మిలిటరీ కాలనీలో ఉన్నది, ఇది అసైన్మెంట్ భూములలో ఉంది, ఇది దేవాలయ భూములు ఉందని చెప్పి ఇల్లు కొనగొడుతున్న మాట వాస్తవంగా కాదు ఆలోచించండి. హైడ్రా పేరిట 100 మంది పోలీసులు తీసుకుపోయి దోషాలు పెట్టి 40-50 ఏళ్ల కింద కట్టుకున్న పేదల గుడిసె కూడగొట్టేవాడు వాడు మనిషా, వాడు పశువు? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు వీళ్ళు? ప్రభుత్వం అనేది ఎవరి పక్షాన ఉండాలి? ప్రభుత్వం దొంగల పక్షాన ఉంటుందా? ప్రభుత్వం ల్యాండ్ గ్రామాల పక్షాన ఉంటుందా? ప్రభుత్వం డబ్బున్న వాళ్ళ పక్షాన ఉంటుందా? ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. పేదల పక్షాన ఉండే ప్రభుత్వం అయితే నిన్న నేను ధర్నా పెట్టించిన ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇంతవరకు వాళ్ళకు ఉన్నది తెలియదు. 40 ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇల్లు ఇవాళ వాళ్ళ ఇల్లు కూరగొట్టా అని చెప్పి నోటీస్ ఇచ్చింది. నేను పోయిన ధర్నాకి ఇవాళ పాపం పేదలకు దిక్కు లేకుండా పోయింది. కలెక్టరేట్లకు పోయినా, పోలీస్ స్టేషన్లో పోయినా వీళ్ళ దగ్గర పైసలు ఉండవు, వీళ్ళు మేనేజ్ చేయలేరు, పైసలు ఉన్నాడు మేనేజ్ చేస్తాడు, వాడు పెద్దోడైతాడు తప్ప పేదల బతుకులు చూసేవాడు లేడు వాడు. నేను సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా ఇల్లు కూర్చొద్దని, సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా పేదల భూములు గుంజుకోవద్దని, సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా పేదలకు న్యాయం చేయమని చెప్పి కొట్లాడుతున్నా. ఇక్కడే ఉంటుంది మురాడిపల్లి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇచ్చిండ్రు, తాగే నీళ్ళు లేవాడ, కరెంట్ లేదు, అక్కడ లిఫ్ట్ పనిచేయవు. సంవత్సరం అవుతాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక ఎంపీ ఫోన్ చేస్తే వెంటనే పనిచేసి పెట్టే సిస్టమ్ ఉండే, గౌరవం ఉండే. ఎంపీ అంటే ఎమ్మెల్యే అంటే గౌరవం ఉండే, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలు చెప్పినప్పుడు పరిష్కరించే సత్తా ఉండే. గంత ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ. కానీ వాళ్ళకు 100 సంవత్సరాలకు అధికారం ఇయ్యలే. వాళ్ళకి ఇచ్చింది ఉంటే గింటే ఇంకా 2 సంవత్సరాలన్నర ఉంటారు తప్ప అంతకంటే ఎక్కువ ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఎవరు విర్రవీగినా ఎవరి కళ్ళు నెత్తికెక్కినా ఆ విర్రవీగే నాయకుడిని మళ్ళా బొంద పెట్టే శక్తి ఎవరికి ఉంటుంది? ఇలా ప్రజలకు ఉంటుంది. ఇక్కడనే కేసీఆర్ పోతుంటే ఎప్పుడు ఫామ్ హౌస్ పోతున్నప్పుడు జామకాయలు అమ్ముకుంటున్నాను, పళ్ళు అమ్ముకుంటున్నాను, పంచాయతీ దుకాణంలో మొత్తం తీసి దాచిపెట్టేది.
ఆయన పోతున్నప్పుడు 2 గంటలు అటు 2 గంటలు ఇటు ఇదే పోలీసులా పనిచేసేది. ఎవరు ఆయన? మనం ఓటేస్తే గెలిచినటువంటి, మనం కూర్చోబెడితే కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రి ఎర్రవల్లికి పోవాలంటే ఇగో ఈ రోడ్లో ఉన్న ప్రజానికాన్ని నరకం ఉండేది పోయేటప్పుడు వచ్చినప్పుడు. కాదా చెప్పండి మీరు? వీళ్ళైనా వాళ్ళు చంపుతారా? వీళ్ళని దొంగలా? వీళ్ళని క్రిమినల్సా? జామకాయ అమ్ముకున్న క్రిమినల్సా? పళ్ళు అమ్ముకుంటారు క్రిమినలా? కూరగాయలు అమ్ముకుంటారు క్రిమినలా? గది భరించలేక, కుటుంబ పాలన భరించలేక, ఆంకారాన్ని భరించలేక గుద్దితే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్కు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఏది పడితే మాట్లాడుతుంది. గౌరవం లేదు, మర్యాద లేదు. ప్రజలంటే, ప్రజల సమస్యలంటే పట్టించుకునే పాపన పోతలేడు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఉంటే గింటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాలకు ఉంటుంది గుర్తుపడి. ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఎవరు తిట్టంగా చూసిందా? ఒకటే అంటాడు, నేను ప్రధానమంత్రిని కావచ్చు గాక, కానీ 140 కోట్ల ప్రజలకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ. సైలెంట్ గా చేసుకుంటూ పోతాడు ఆయన. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచంలో పేదోళ్ళ దేశం, గరీబుల దేశం. ఎవరో సాయం చేస్తే తప్ప ఇవాళ రాజీవ్ రహదారి రోడ్ వేసినప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పితే రోడ్ వేసింది. రోడ్డు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తేనే రోడ్ వేసిండు. ప్రపంచంలో ఏ దేశమైనా సాయం చేస్తేనే ఓ రోడ్ వేసిండు. కానీ ఇవాళ మీకు తెలుసా, ప్రపంచంలో పేద దేశాలకు అన్నం పెట్టగలిగే సత్తా ఉన్న దేశం భారతదేశంగా అవతరించింది. ఇవాళ భారత్ కానీ ఇవాళ మన పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే, మన పిల్లలు ఎవరైనా లండన్లో ఉంటే, మన పిల్లలు ఎవరైనా దుబాయ్లో ఉంటే మీరు అడగండి. ఒకప్పుడు దేశం అంటే ఎట్లుండే, ఇవాళ భారతదేశం అంటే అక్కడ పేరు ఎట్లుంది బిడ్డ అంటే భారతదేశం అని మోడీ అంటారు. ఇలా మోడీ అంటారు. ఎక్కడ 11 ఏళ్ల కాలంలో మోడీ ఎక్కడ భారత జాతి తరలించుకునే పని చేయలే ఎక్కడ మోడీ. గుర్తుపెట్టుకో. కరోనా వచ్చినప్పుడు నేను ఆరోగ్య మంత్రి ఉన్నా. నా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. నాకు వారానికోసారి లైన్లోకి వచ్చేది మోడీ గారు. ఏం చేస్తున్నారు అక్కడ తెలంగాణలో? సార్ మందు లేదు ఇక్కడ, చచ్చిపోతున్నారు. కొంత మాట వాస్తవం. ధైర్యమే మందని చెప్పి ధైర్యం చెప్తున్నామని చెప్పినాం. ఆయన అన్నాడు, ఈ వణికిపోతున్న ప్రజలకి ఒక వ్యాక్సిన్ రావాలి, ఒక మందు రావాలని చెప్పి భావించి వేల కోట్ల రూపాయలు ఇగో ఇక్కడే ఉంటది మన తుర్కపల్లి కాడ భారత్ బయోటెక్ డబ్బులిచ్చి ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి కొత్తూరుకు వచ్చి భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ తయారు చేసి 2 డోసులు